వెల్కమ్ బ్యాక్ టు జ్వాలా ఛానల్. ఈరోజు మనం ఒక సినిమా రివ్యూ గురించి చూద్దాం. సినిమాలు ఈ మధ్య ఎలా వస్తున్నాయని. ప్రధానంగా రెండు తెలుగు సినిమాలు, పుష్ప 2, పుష్ప 1 and 2, తర్వాత మనకు గేమ్ చేంజర్ సార్. ఇది ఓ ఎక్స్ట్రీమ్, అది ఓ ఎక్స్ట్రీమ్. ఈ రెండు ఎక్స్ట్రీమ్ని గురించి డిస్కస్ చేద్దాం, రివ్యూ చేసుకుందాం ఎట్లా ఉంది. రెగ్యులర్గా ప్రతి సినిమా చూసే ఓ శ్రీనివాస్ గారు ఉన్నారు. సో ఐ వెల్కమ్ టు దిస్ ఛానల్ మిస్టర్ శ్రీనివాస్ గారు. రెగ్యులర్ చూసేవాడు, మీ ఇంప్రెషన్ ఎట్లా ఉంటుంది చూద్దాం ఈ సినిమా మీద రివ్యూ. ఒకటే పుష్ప, ఫస్ట్ పుష్ప మీద మాట్లాడదాం. నేను పుష్ప 1 చూశాను, పుష్ప 2 చూడలేదు. ఎట్లా పుష్ప 2లో ఏముంది అంటే ప్రధానంగా ఆయన ఏం చేస్తున్నాడు? అయితే ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే సార్, పుష్ప 1 వచ్చేసి ఒక బేస్తో వెళ్ళింది. పుష్ప 1కి పుష్ప 2కి కూడా మినిమం 3 years గ్యాప్ ఇచ్చారు. అంటే ప్రజల్ని చాలా ఈ క్యూరియాసిటీలో పెట్టినటువంటి టైం అనమాట అది. ప్రధానంగా అంటే యాక్చువల్గా దీంట్లో చూసుకుంటే దీంతో పోల్చుకుంటే సేమ్ అదే స్టోరీ. ఇది ఏమైనా వెళ్ళిందని అంటే ఫస్ట్ హాఫ్లో వచ్చేసి ఆయన ఒక స్మగ్లర్గా ఒక కూలీ మనిషిగా ఉంటాడు. దాన్ని కూలీ మనిషి నుంచి సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి ఒక స్మగ్లర్ ఇంటర్నేషనల్ డాన్గా అయిపోతాడు. అంటే ఈ ఎదిగిన క్రమంలో ఆయన ఎక్కడ కూడా సిస్టంలో ఉండి ఎదగలేదు. ఆయన సిస్టమ్కి ఎగ్నెస్ట్ గానే, అంటే చట్టానికి వ్యతిరేకంగా, అంటే ఇక చట్టం ఆయన పరిధిలో లేదు. ఇక మొత్తం చట్టమే మొత్తం ఈయన మాట వినాలన్నట్టుగా ఒక అవుట్ ఆఫ్ సిస్టంలో సినిమాని తీసుకెళ్ళిపోయారు. ఇది ఏం సూచిస్తుంది, జనాలకి ఏం మెసేజ్ ఇస్తుంది అంటే, మీరు పెద్ద మనిషి కొంచెం బతకాలంటే అడ్డదారిలో బతకాలి, అడ్డదారిలో రావాలి, పైకి రావాలి, అదా మెసేజ్ ఇచ్చేది సినిమా. అంటే ఎంటర్టైన్మెంట్ కూడా కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి. అంటే ఒకటి కాదు, రెండో సినిమాలు కూడా అదే రకంగా తీస్తున్నాయి. ఇప్పుడు 3 కూడా వస్తుందని ఆ హీరోయిన్ ఆమె చెప్తుంది. 3వది కూడా వస్తుంది, 3 కూడా ఉందంట. అంటే వాడు ఇంటర్నేషనల్ ఇంకా ఎక్కడో వెళ్ళిపోతాడు, థాయిలాండ్లో కూర్చొని ఇక్కడ ఆక్రమణ చేస్తాడు. అంటే ఈ వీరప్పన్ చేసినంత నువ్వు సపోర్ట్ చేసినట్టే కదా. వీరప్పన్ ఏమేమి చేశాడో, అక్రమాలు ఏమేమి చేశాడో, ఎర్రచందనం దోపిడీ ఏదైతే చేశాడో, అంటే ఇవన్నిటినీ అయితే ఇక్కడ సార్ అంటే దీన్ని హీరోయిజంగా చూపిస్తున్నారు. హీరోయిజంగా అంటే సార్ మీరు చూసుకుంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ వచ్చిందని కూడా దీన్ని ఆన్లైన్లో ఎక్కువ బాక్స్ ఆఫీస్లో, బుక్ షోలో ఎక్కువ బాక్స్ ఆఫీస్లో అతి తక్కువ సమయంలో ఎక్కువ టికెట్లు కూడా ఆన్లైన్లో బుక్ అయింది కూడా ఈ సినిమాగానే. అంటే ప్రజలందరి సమస్యలు చాలా ఉన్నాయి. ఇది ఏదో చూస్తే అరే ఇది ఏదో బాగుంది, ఈ స్కీమ్ బాగుంది అనుకుంటాడేమో. అంటే ఈ అడ్డదారులను వెళ్దామని. ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం దేశంలో ఈ మనం బడ్జెట్ కూడా వచ్చింది అని చూస్తున్నాం, రిపోర్ట్లు, ఎకనామిక్ సర్వే వచ్చింది. ఎవరు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, అనంత నాగేశ్వరన్. రిపోర్ట్లో ఏం రాశారంటే ఈ కార్పొరేట్కి లాభం బాగా పెరిగిందని రాశారు. అంటే 2.1% ఆఫ్ జీడిపి నుంచి 4.8% జీడిపి పెరిగిందంట. 2.5% జీడిపి కార్పొరేట్లకి లాభాలు పెరిగిందంట. అదే రకంగా ఫిక్కీ అని తెలుసు అందరికి. ఈ ఫిక్కీ ఏం చెప్తున్నాడు, కార్పొరేట్ల బాడీ వాళ్ళ సంఘమే ఇది. ఆ సంఘం ఏం చెప్తుంది, 400% లాభాలు సంపాదించారంట 4 years. సినిమా ఫీల్డ్, సినిమా కాదు, జనాల వేతనాలు మాత్రం 3%, 4%. అంటే ఇన్ఈక్వాలిటీ బాగా పెరిగింది. ప్రజా సమస్యలు అనేవి ఇక్కడ అసమానత విపరీతంగా పెరిగిందని చీఫ్ అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు ఆయన రిపోర్ట్లో. గవర్నమెంట్ రిపోర్ట్ ఇది, ఆయన గవర్నమెంట్ రిపోర్ట్లోనే ఆయనే చెప్తున్నాడు అసమానత బాగా పెరిగింది. అంటే అసమానత బాగా పెరిగిందంటే దీనికి సొల్యూషన్ ఇదా అంటే అడ్డదారిలో మెసేజెస్ తీసే క్రమంలో సినిమా ఫీల్డ్ లేదు అని లేదు. ఇప్పుడు అంబానీ ఉన్నాడు, ఈ అంబానీ ఆయన అబ్బాయి పెళ్లి 5,000 కోట్లతో చేశాడు. చాలా ఎక్కువ మొత్తంలో కవర్ చేశారు. అంటే ఇంత చేసుకోండి, ఆయన దగ్గర డబ్బులు ఉంటే చేసుకోండి, నీ డబ్బులు నువ్వు చేసుకో, కానీ నువ్వు ట్యాక్స్లు అంత కట్టాలి కదా. 10%, 20%, 30% కడుతున్నాను ట్యాక్స్. మరి నువ్వెంత కట్టావు? అంబానీ నెట్ ఎఫెక్టివ్ ట్యాక్స్ 3%, అంబానీ కట్టింది 3%. అదే రకంగా అడానీ ఎంత కట్టాడు? చాలా తక్కువ, 2000% ప్రాఫిట్స్ 10 సంవత్సరాల్లో. ఇవన్నిటి ప్రజలకి అన్యాయం చేసే ఇవన్నీ ఇవి చర్యలు. దాన్ని వ్యతిరేకంగా ఎట్లా పోరాటం చేయకుండా అడ్డదారిలో నువ్వు కూడా వెళ్ళు అని చెప్పి మనకి సందేశం ఇచ్చినట్టుంది పుష్ప. 100% సార్. ఈ సినిమాలో కూడా మీకు చూసుకుంటే మీరు పుష్ప 2 చూడలేదు, చూస్తే దాని మీద ఇంకా క్లారిటీగా మీరు నాకు అర్థమైంది అది ఏమైంది సార్. మీరు ఇప్పుడు ఏదైతే కార్పొరేట్ వ్యవస్థ దోపిడీ చేశారో, దోపిడీ చూపించారో, రియల్ గా కూడా ఈ సినిమాలో అదే జరిగింది. అంటే ఎర్రచందనం ఏదైతే ఉంటుందో
ఉంటుందో దాన్ని ఒక తిరుపతి ఆ నలమలకు సంబంధించి కాకుండా దీన్ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్తాడు ఆయన. అవసరం దీన్ని ఒక జపాన్ కంట్రీలో కూడా పోయి అక్కడ ఫైట్ చేసి ఆయన కావాల్సిన దాన్ని తెచ్చుకోవాలా అనే స్థాయికి వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఈయన ఒక సిచ్యువేషన్ లో చూసాను సార్ నేను సినిమాలో, మొత్తం అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఫ్యూచర్లో రావాల్సిన గ్రాడ్యుయేట్ ఫండ్స్ కానీ వాళ్ళ ఈపీఎఫ్లు కానీ వాళ్ళ జీతాలు కానీ ఫ్యూచర్ వాళ్ళు రిటైర్డ్ అయ్యే వరకు ఎంతైతే కాస్ట్ ఉంటుందో ఒక్కొక్కరికి 30 lakhs 50 lakhs 40 lakhs ఇచ్చి ఈయన మొత్తం అందరినీ కూడా రిజైన్ చేపిస్తాడు. అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ని ఓవరాల్ అందరినీ వాడే వీడికి అండర్ కవర్ గా పనిచేస్తారు. కవర్ చేయడం అనేది ఒక హాఫ్ లో ఉంటుంది. వీళ్ళు మొత్తం పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ లెవెల్ దాకా కూడా సిఏ లెవెల్ దాకా ర్యాంక్ మొత్తం అందరినీ కూడా డైరెక్ట్ కొనేస్తాడు వీడు. కొనేసి అందరికీ కూడా రిజల్ట్ లెటర్లు ఇచ్చేసి పొమ్మనే కాడికి తీసుకొచ్చారు. అంటే ఒక పోలీస్ వ్యవస్థ ఒక సిస్టమ్ లేదు, ఒక ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ సిస్టమ్ లేదు, చట్టాలు ఎక్కడ కూడా చట్టాలకు అతీతంగా ఉన్నటువంటి సినిమాని ఇక్కడ తీసుకురావడం. ఇంకోటి ఇప్పుడు ఎర్రచందనం అన్నారు, ఏదైతే ఒక ఇది ఉందో వనరులు ఉందో దేశంలో, ఈ వనరులన్నీ ప్రజల ఆస్తి. కోల్ మైన్స్ ఉండని, ఈ మైన్స్ ఉండని, ప్రతిదీ ప్రజల ఆస్తి. ఫారెస్ట్ ప్రజల ఆస్తి. ఈ రోజు అవన్నీ ప్రైవేట్ కార్పొరేట్లు దోచుకుంటున్నారు. వాళ్ళు ఫుల్ కన్సెషన్ ఇచ్చి దోచుకుంటున్నారు. ట్రైబల్స్ ని వాళ్ళని తీసేస్తున్నారు, వాళ్ళ అడవి నుంచి గిరిజనులని తీసేస్తున్నారు. అంటే ఇవన్నీ ఏం జరుగుతుందో ఇవన్నీ ఇక్కడ సినిమాలు. అంటే ఇక్కడ ఎలా ఉందనంటే మీరు చెప్పినట్టుగా ఒకళ్ళని చూసి ఇంకొక 10 మంది నేర్చుకోవాలనే విషయాన్ని గమనిస్తే, ఒకరిని చూసి ఇంకోళ్ళు తయారైతే కనుక ఇది నిజ జీవితంలో కూడా చాలా సమస్యలు తెచ్చే క్రమంగా ఉంటది. మళ్ళీ అది ఇంకోటి స్ట్రీమ్, అదే గేమ్ చేంజర్, రామ్ చరణ్ గేమ్ చేంజర్. ఇది యాక్చువల్ గా అది ఏంటి, గేమ్ చేంజర్ లో నేను చూసాను, ఓటీటీలో చూసాను. గేమ్ చేంజర్ లో ఏం చూపిస్తున్నాడు అంటే అన్యాయం. కలెక్టర్ అవుతున్నాడు, కలెక్టర్ వచ్చి అన్యాయం, ఇవన్నీ అన్యాయం అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం పుష్పాలో ఏమేమి చూసామో అవన్నీ ఆపోజిట్, ఇది ఆపోజిట్, క్వైట్ ఆపోజిట్. ఇది ఎండ్ అయితే ఆ ఎండ్ ఎక్స్ట్రీమ్. కానీ దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఆ అన్యాయాన్ని ఎట్లా చట్టపరంగా ఎట్లా చేయాలని కాకుండా టక్ వన్ మ్యాన్ కూర్చొని వన్ మ్యాన్ ఆర్మీ లాగా శంకర్ గారి సినిమాలు అనేవి ఆ వే ఆఫ్ కంటెంట్ తో ఉంటాయి సార్. అంటే ఇక్కడ పొలిటికల్ రాజకీయ వ్యక్తులు కూడా సినిమా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి కావాల్సినట్టుగా కథలు సృష్టించుకుని దాన్ని పబ్లిష్ చేస్తున్నారు అనేది గేమ్ చేంజర్ లో కనిపించింది సార్. ప్రధానంగా దానికోసం ఆయన సొల్యూషన్, ఇప్పుడు సమస్యలు ఉన్నాయి, సమస్యల్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ప్రజల్ని చైతన్యపరిచి అది ప్రజలందరూ తిరుగుబాటు చేసి ప్రజలందరూ జవాబుదారు కదా. దేశం అంటే మనుషులందరూ ఉండాలి. దేశం అంటే మనుషులు, ఈ మనుషులే ఈ వ్యవస్థని మార్చగలరు, ప్రజలే మార్చగలరు. సో ప్రజల్ని ఆ రకంగా ఇన్వాల్వ్ చేసి చూపిస్తే బాగుండా. ఒకటే మనిషి ఆయన టక్ 1 day ఇట్లా కూర్చొని వచ్చేసి దాంట్లో ఐపీఎస్, తర్వాత ఐఏఎస్, తర్వాత ఎలక్షన్ కమిషనర్, తర్వాత సీఎం కి ప్రపోజల్. అంటే ఈ విధమైనటువంటి దీంతో ప్రజలకు కావాల్సినటువంటి మెసేజ్ అనేది మెసేజ్ కంటెంట్ చాలా గొప్పది, కానీ మెసేజ్ అనేది పూర్తిగా జనాలకి ఫ్లెక్సిబుల్ గా వెళ్ళలేకపోయింది అనేది నేను చూసిన సినిమాలో నేను గమనించాను సార్. ఓకే. సో ఈ 2 ఎక్స్ట్రీమ్ చూసాం. ఒక ఎక్స్ట్రీమ్ లో దోపిడీ అడ్డదారులు ఎదుగు, జనాల్ని దోపిడీ చేయి, దేశాన్ని నాశనం చేయి అని ఓ సిస్టమ్ చూపించాడు. ఇంకో చోట ఏమో ఈ అన్యాయం, దీన్ని చేయడానికి ఓ మనిషిని చెప్పి ఓ మనిషి అన్ని సాల్వ్ చేసేటట్టు అట్లా ప్రయత్నం చేసినట్టు ఓ సినిమా అట్లా చూపించాడు. సో ఈ 2 ఎక్స్ట్రీమ్. సో మేము కోరేది ఏమంటే ఎంటర్టైన్మెంట్ అని అంటారు, ఎంటర్టైన్మెంట్ చూపించండి. ఫిక్షన్లో ఎంటర్టైన్మెంట్, కామెడీలు కూడా చాలా ఎంటర్టైన్మెంట్ కూడా మెసేజ్ ఇవ్వాలి, ఓ న్యాచురాలిటీ ఉండాలి. ఇది ఈ సినిమాలన్నీ, ఇలాంటి సినిమాలంతా ఇండియాలోనే, ఈ సినిమాలన్నీ ఇండియాలోనే అవుతాయి. అది కూడా మన తెలుగు ఇండస్ట్రీలో మరి ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ కమర్షియల్ పిక్చర్స్, అంటే వన్ మ్యాన్, ఒక మనిషిని ఆధిపత్యం చేస్తూ ఒక మనిషిని ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నటువంటి సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో బాగా ఉన్నదని నేను మారాలి. అది నా అభిప్రాయం. టాలీవుడ్ తెలుగులో మంచి సినిమాలు కూడా ఉన్నాయి, తమిళ్లో వస్తున్నాయి, మలయాళంలో వస్తున్నాయి, హిందీలో కూడా వస్తున్నాయి, మరాఠీలో వస్తున్నాయి, కన్నడలో వస్తున్నాయి, మంచి సినిమాలు కూడా వస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్ ఈ సిస్టమ్స్ ని ఎక్స్పోజ్ చేస్తూ మంచి సినిమాలు, సొల్యూషన్, మంచి సినిమాలు వస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ జనాలంతా చూస్తున్నారు కూడా. సో అలాంటి సినిమాలు వస్తే బాగుంటుంది. సో థ్యాంక్ యూ శ్రీనివాస్, ఈ సినిమా రివ్యూ చేయడానికి అండ్ ప్రేక్షకులకి, ఆడియన్స్ కి మనం మీ ఒపీనియన్ కూడా చెప్పండి. మా ఇద్దరు ఒపీనియన్ కాదు, మీ ఒపీనియన్. మీరు సమర్థిస్తారా మేము చెప్పింది, లేదా అపోజ్ చేస్తారా? ఏదైనా ఫ్రీగా ఫ్రాంక్గా మీరు కమెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్వాలా ఛానల్. నెక్స్ట్ మళ్ళీ ఇంకో సబ్జెక్ట్తో మళ్ళీ ముందుకు వస్తాం.